కోర్టు ఇచ్చే లోపే బీహార్ గవర్నమెంట్ వాళ్ళు లేటెస్ట్గా ఈ రోజు వచ్చిన వార్త, నిన్న తీసుకున్న ఆశ్చర్యకరమైన ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా ఒక అనూహ్యంగా ఆర్డినెన్స్ ఒకటి తీసుకొచ్చారు. సంచలన నిర్ణయం, అవాక్కైపోయేటటువంటి నిర్ణయం. అంటే సునీల్ నాయక్ అంత పవర్ఫులా? లేదు. అంటే సునీల్ నాయక్ వాళ్ళ ఫాదర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సర్పంచ్ స్థాయిలో రాజకీయ నాయకుడు. అంటే ఆయన పవర్ఫుల్లా? లేదు. అంటే జగన్ రెడ్డి గారు వ్యవస్థలను మేనేజ్ చేసి బీహార్ ప్రభుత్వం చేత అనూహ్యంగా ఆశ్చర్యకరంగా ఈ అమెండ్మెంట్ ఆర్డినెన్స్ తీసుకురాగలిగారా? అంటే అంత పవర్ఫుల్లా ఈ ఆర్థిక నేరస్తులు అన్న ప్రశ్న ఇప్పుడు అందరి ముందు మెదులుతున్నటువంటి అంశం. ఈ ఆర్డినెన్స్ నేపథ్యం మనం ఒకసారి చూసినట్టయితే, మీరు అన్నారు ఇంతకుముందు ఇంట్రోలో, మరి ఇది సాధ్యమా కాదా, లీగలా ఇల్లీగలా అని. ఈ నేపథ్యం బ్యాక్గ్రౌండ్ సబ్జెక్ట్ వైజ్ మనం చూసినట్టయితే, సిఆర్పిసి సెక్షన్ 197 అని గతంలో ఒకటి ఉండే. ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ 2023లో చట్టం మార్చిన తర్వాత బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 218 క్లాజ్ 2 ప్రకారంగా ఒక ఇదేముందంటే, అందులో సెంట్రల్ గవర్నమెంట్ కింద పని చేస్తున్నటువంటి ఆర్మ్డ్ ఫోర్సెస్, మిలిటరీ ఫోర్సెస్, ఎందుకంటే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటారు. వాళ్ళు ఏ రాష్ట్రంలో ఎక్కడ కొంతకాలం పనిచేసి మళ్ళీ ఇంకొక రాష్ట్రానికి వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో వాళ్ళ మీద వేరే రాష్ట్రంలో ఎక్కడన్నా ఏదన్నా అలిగేషన్ కేసు కనుక ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయాలి అని అనుకుంటే సదరు రాష్ట్రం సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ తీసుకోవాలి అనేది బిఎన్ఎస్ఎస్ 218 సెక్షన్ 2 ప్రకారంగా ఒక రూల్ ఉంది. ఇప్పుడు ఆ రూల్ ప్రకారంగా ఇంకొక రూల్ సెక్షన్ 3, అందులోనే ఇంకొక రూల్ ఏముందంటే, వేరే ఏ స్టేట్ అయినా ఇండియాలో ఈ రూల్ని వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంప్లిమెంట్ చెయ్యాలి అంటే చేసుకోవచ్చు, మాడిఫై చేసుకొని వాళ్ళ పోలీసులకు కూడా అప్లికబుల్ చేయొచ్చు అని 218 సెక్షన్ 3 చెప్తుంది. 218 సెక్షన్ 1 ఏం చెప్తుందంటే, ఇది ఓన్లీ మెజిస్ట్రేట్స్, జడ్జెస్కి కూడా ఇది అప్లికబుల్. సెక్షన్ 2 ఆర్మ్డ్ ఫోర్సెస్కి. సెక్షన్ 3 218 ఏం చెప్తుందంటే, కన్సర్న్ స్టేట్ కూడా మార్చుకోవచ్చు. ఇప్పుడు బీహార్ గవర్నమెంట్ అర్జెంటుగా సునీల్ నాయక్ని పాట్నా హైకోర్టు వాళ్ళు ట్రాన్సిట్ వారెంట్ ఇచ్చి తీసుకెళ్లే అవకాశం ఏర్పడిన నేపథ్యంలో అనివార్యంగా అతన్ని తీసుకెళ్ళటానికి ఆపాలి. కాబట్టి వీళ్ళు 218 సెక్షన్ 2 ఏదైతే ఉందో అది బీహార్ స్టేట్కి కూడా అప్లికబుల్ అని ఒక ఆర్డినెన్స్ రిలీజ్ చేసి ఆయన్ని తీసుకెళ్ళటానికి వీలు లేకుండా చేశారు.